బండి కొంచెం మెల్లగా. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంట్లోకి పారిపోయావు, మళ్ళీ ఇదేనా రావడం? రాజా సాబ్ ఒక్క టీజర్ తో వింటేజ్ ప్రభాస్ ని పరిచయం చేయడమే కాదు, మొత్తం సోషల్ మీడియాని షేక్ చేశారు మన డైరెక్టర్ మారుతి గారు. టీజర్ లో ప్రభాస్ గారి లుక్స్ కానీ, స్వాగ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి, టాప్ నాచ్ లో ఉన్నాయి. ఇక విఎఫ్ఎక్స్ CGI విషయానికి వస్తే అవి కూడా చాలా బాగున్నాయి, బట్ టాప్ నాచ్ లో ఉన్నాయని మాత్రం చెప్పను, కానీ పర్వాలేదు, చాలా బాగున్నాయి. కొద్దిసేపు ఈ రివ్యూని పక్కన పెడితే ట్రైలర్ లో చాలా మంచి మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. పక్కా చెప్తున్నా, వాటిని మీరు చూశారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ట్రైలర్ లో అలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో డీటెయిల్స్ మాత్రమే కాదు, స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది, ఓల్డ్ ప్రభాస్, యంగ్ ప్రభాస్ ఇద్దరు ఒకరేనా లేదా వేరే వేరా అని కూడా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఒకసారి ఇది చూడండి. సర్లే, ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ షార్ట్ చూడండి అండ్ వీడియోను కూడా. ఈ ఇల్లు నా దేహం అంటే ఒకవేళ ఆ లప్పకి కన్ను ఉంది కాబట్టి దీని ద్వారా చూస్తూ ఉండొచ్చు. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణ, తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నేను చనిపోయినా కూడా ఈ సంపదని నేను అనుభవిస్తాను అని సంజయ్ దత్ గారు చెప్తారు. ఇది గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓల్డ్ ప్రభాస్ లుక్ వీడియోలో చుట్టని కాలుస్తున్నట్టు ఒక స్టిక్ ను చూపిస్తారు. అవి మనం ఇక్కడ చూడొచ్చు. వీటిని ఇక్కడ ఓల్డ్ ప్రభాసే పెట్టాడా. అండ్ ఇక్కడ ఒక పుస్తకం అండ్ మద్యం బాటిల్ ఉంటుంది. దాన్ని చూస్తుంటే అప్పటి కాలంది కాదు, ఇప్పటి కాలం బాటిల్ లాగా ఉంది. మరి దాన్ని ఎవరు తెచ్చింటారు అండ్ ఇవేంటో నాకు అర్థం కాలేదు. మేబీ ఇవి బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి, ప్లస్ రౌండ్ గా తిరుగుతున్నాయి కాబట్టి హిప్నోటిజం చేసే విధంగా ఉండొచ్చు. చూస్తుంటే అలాగే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది, కానీ తను అలాగే ఎందుకో వెళ్తుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, మాలవిక మోహన్ గారు. మేబీ ఇక్కడున్న గదిలో ఏదైనా ఉండొచ్చు, దాన్ని కనుక్కోవడానికి తను అక్కడికి వెళ్తూ ఉండొచ్చు. కానీ తనకి ఏదో కనిపిస్తుంది, దాన్ని చూసి భయపడిపోతుంది అని ఈ వీడియోని చూసి అర్థమవుతుంది. ఈ షాట్ లో ఉన్నది సత్య గారు. సత్య గారిని దయ్యం భయపెట్టడానికి చూస్తుంది. అండ్ దీన్ని చూసినప్పుడు చాలా నవ్వుకున్నా. దీన్నే కదా మనం ఎన్ని ఇయర్స్ గా మిస్ అయింది. నేనైతే ఫుల్ హ్యాపీ. మళ్ళీ మన డార్లింగ్ ని చిల్ మూడ్ లో చూడబోతున్నాం. ఇక్కడ ప్రభాస్ గారు చర్చికి వచ్చారు, నిధి అగర్వాల్ కి లైన్ వేయడానికి లేదా తన ప్రేమ గురించి చెప్పడానికి అయ్యుండొచ్చు. అండ్ ఇక్కడ ఎవరినో కొడుతున్నాడు. వాళ్ళు గుండెలు అయితే కాదు, ఎలా అంటే వాళ్ళు మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకున్నారు విత్ షూ కూడా. సో వాళ్ళు రౌడీలు కాదు. మరి ఎందుకు కొడుతున్నాడో. అండ్ ఇదే ప్రభాస్ గారు ఎంట్రీ సీన్ కూడా అయ్యుండొచ్చు. అండ్ పక్కన మన మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఉన్నారు. మరి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ గా చేసిన వాళ్ళకి పూకురాశివారి వంటపాలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అండ్ ఇది సాంగ్ లోని షాట్ అనుకుంటా. అండ్ ఇది కూడా సాంగ్ లోదే. ఇక్కడ ఉన్నది అను గారు. అండ్ ఇక్కడ ఏదో చూసి ఆశ్చర్యపోతాడు, మళ్ళీ కళ్ళు నులుముకొని దాన్నే చూస్తాడు. అండ్ ఇక్కడ ప్రభాస్ గారి పక్కనున్న వ్యక్తి సినిమాలో ఫ్రెండ్, రియల్ గా బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ శ్రీను గారు. అండ్ మన డార్లింగ్ ఎంత మందిని ప్రేమిస్తున్నాడో. 3 హీరోయిన్స్ ఉన్నారు. నిధి అగర్వాల్ గారికేమో నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తాను అని చెప్తాడు. ఇక్కడేమో మాలవిక మోహన్ గారిని అదే తాగిన మత్తులో కొరికేశాను అంటాడు. అండ్ ఇక్కడ ఇతన్ని కొట్టింది మాలవిక మోహన్ గారే. ఈమెకి ఫైట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇక్కడ ఎవరో గుర్రం మీద చాలా ఫాస్ట్ గా ట్రైన్ దగ్గరకు వెళ్తున్నాడు. మేబీ ఇక్కడ ఆ డ్రెస్ గెటప్ చూస్తుంటే ఓల్డ్ ప్రభాస్ లాగా ఉన్నాడు. అండ్ టీజర్ లో ఈ టైం లైన్ దగ్గర 5 షాట్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. ఆ 5 షాట్స్ కూడా వేరే వేరే సీన్స్ కి సంబంధించినవి. ఫస్ట్ షాట్ లో అమాయకంగా బాధపడుతున్నట్టుగా ఉంటాడు. సెకండ్ షాట్ లో ఆశ్చర్యపోతూ బాధపడుతున్నట్టు. థర్డ్ షాట్ లో ఏదో చూసి ఆశ్చర్యపోతున్నట్టు. ఫోర్త్ షాట్ లో వెనుకున్న వాళ్ళంతా భయపడుతుంటే ప్రభాస్ గారు మాత్రం బాధపడుతూ ఉంటారు. ఫిఫ్త్ షాట్ లో తనకేదో ఫ్లాష్ బ్యాక్ తెలిసినట్టు, దానివల్ల బాధపడుతూ కంప్లీట్ గా ఏడ్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇక్కడ కళ్ళల్లో నీళ్లు చూడొచ్చు. ఈ 5 షాట్స్ లో నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు కూడా, బట్ అన్ని షాట్స్ లో కామన్ గా బాధ అయితే ఉంది. అండ్ ఇక్కడ సంజయ్ దత్ గారు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు. ఇది గుర్తు పెట్టుకోండి. అది కూడా యంగ్ గా ఉన్నప్పుడు, అంటే చనిపోక ముందు. అండ్ ఇక్కడ పియానో వాయిస్తాడు. సేమ్ ఇదే మనకి ప్రభాస్ గారు ఓల్డ్ లుక్ వీడియోలో కూడా చూపిస్తారు. ఈ వీడియోలో అందరూ పైకి చూస్తారు, ఎందుకంటే దాన్నే రివర్స్ చేస్తాను, మీరే చూడండి. ఎందుకంటే ఇందుకు ఇక్కడ కూర్చునున్న వ్యక్తి అక్కడున్న వాళ్ళని ఎందుకు కొడుతున్నాడు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూర్చుని ఉన్నది ఎవరో కాదు, ఓల్డ్ ప్రభాస్ గారే. మనకి ప్రభాస్ గారు ఓల్డ్ లుక్ వీడియోలో రివర్స్ లో కూర్చున్నట్టు చూపిస్తారు కదా, అది ఇదే అన్నమాట. ఇలా రివర్స్ లో ఎందుకున్నాడో, ఎలా ఉన్నాడో మనం మూవీని చూసి తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఎద్దు కన్నులో చూపించే షాట్ ఇదే. అండ్ ఈ షాట్ లాస్ట్ ఫైట్ అనుకుంటా. అండ్ ఇక్కడ బుక్ కాలిపోతూ ఉంటుంది. ఏవైనా రహస్యాలు తెలియకూడదని దయ్యం ఇలా చేసి ఉండొచ్చు.
చూడొచ్చు. ఇక్కడ ప్రభాస్ గారు తనంతట తానే లేవడు, ఏదో దయ్యం లేదా ఆత్మ తనని పైకి లేపుతుంది. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఈ రూమ్ ని చూపించిన విధానం చూస్తుంటే ఈ రూమ్ లో ఖచ్చితంగా ఏదో ఉంది. అది బయటకు రాకుండా లేదా ఎవరు లోపలికి పోకుండా ఏదో పెద్దగానే చేశారు. దీన్ని చూస్తుంటే నాగబంధనం లాగా ఉంది, కానీ నాగబంధనం కాదు. ఇక్కడ చూస్తే చేతులతో తన కళ్ళను ముచ్చుకుంది. అండ్ ఇక్కడ ప్రభాస్ గారు పట్టుకున్న కొరడాకి శక్తులు ఉంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే అది కేవలం ఇక్కడ దాకా మాత్రమే కాలుతూ మంటలు వస్తూ ఉంటాయి, కిందకి రావు. సో ఉండొచ్చు అనిపిస్తుంది. దానితోనే మన డార్లింగ్ కోట మొత్తం మంటలు పెట్టాడు అనుకుంటా. దుర్గమ్మ తల్లి కాపాడమ్మా. సో గైస్, ఇక్కడతో ట్రైలర్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ట్రైలర్ లో నాకు కనిపించినవి అనిపించినవి అన్ని కూడా చెప్పేశాను. సో ఇప్పుడు మనం స్టోరీ లైన్ ఎలా ఉండొచ్చు, ఓల్డ్ ప్రభాస్ యంగ్ ప్రభాస్ ఇద్దరు ఒక్కరేనా లేదా వేరే అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. స్టోరీ లైన్. ఈ కోటలో బంగారం సంపద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంపద సొంతం చేసుకుందామని ప్రభాస్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కోటకి వస్తారు. బట్ ఆ బంగారాన్ని సంపదని సొంతం చేసుకోలేరు. ఎందుకంటే నేను ఫస్ట్ లో చెప్పా కదా, గుర్తు పెట్టుకోమని. సంజయ్ దత్ గారు చెప్తారు కదా, నేను చనిపోయినా కూడా సంపదని నేను అనుభవిస్తానని. సో ఆ సంపదని దక్కించుకోలేరు. సంపద కోసం వెళ్లిన వాళ్ళు అక్కడే చిక్కుకుపోతారు. ప్రభాస్ గారిని ముగ్గురు హీరోయిన్స్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ప్రభాస్ గారి కోసం ఆ ముగ్గురు కూడా కోటలోకి వస్తారు. వాళ్ళు కూడా కోటలోనే చిక్కుకుపోతారు. తర్వాత దయ్యాన్ని ఎలా నాశనం చేయాలి లేదా దానికి ఎలా శాప విముక్తి ఇవ్వాలి అని కోటలో రహస్యాలు పరిష్కారం కోసం వేటినైనా వెతుకుతూ ఉంటారు. దానికి పరిష్కారం దొరకటం, ఆ దయ్యాన్ని నాశనం చేయటం లేదా దానికి విముక్తినివ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళందరూ కూడా కోట నుంచి బయటికి వస్తారు. ఇది స్టోరీ. నేను చెప్పిన స్టోరీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా, బట్ చూస్తుంటే ఇలాగే ఉంది. అండ్ ఓల్డ్ ప్రభాస్ యంగ్ ప్రభాస్ ఒకరేనా? మనకి ఒక వీడియోని రిలీజ్ చేశారు కదా, దాన్ని చూస్తే ఓల్డ్ ప్రభాసే ఆ కోటకి రాజులాగా ఉన్నాడు. సో ఓల్డ్ ప్రభాస్ ని బ్లాక్ మ్యాజిక్ చేసి లేదా చంపేసి ఆ కోటని సంపదని సంజయ్ దత్ గారు సొంతం చేసుకుని ఉండొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ రివర్స్ లో పైన ఓల్డ్ ప్రభాస్ ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్నది యంగ్ ప్రభాస్ కాదు. ఎందుకంటే తను నార్మల్ మనిషి, అలా చెయ్యలేడు. అక్కడ ఉన్నది ఓల్డ్ ప్రభాసే. సో ఇద్దరు వేరు లేదా ఇలా కూడా ఉండొచ్చు. కోట సంపద కోసం ఓల్డ్ రాజుని సంజయ్ దత్ చంపింటాడు కాబట్టి సంజయ్ దత్ ని చంపడానికి ప్రభాస్ గారు కోటలోకి వచ్చినప్పుడు ఆ ఓల్డ్ రాజు ప్రభాస్ లోకి ఎక్కి ఉండొచ్చు. ఓల్డ్ రాజు ప్రభాస్ లోకి ఎక్కాడు కాబట్టి యంగ్ ప్రభాస్ ని ఓల్డ్ గా చూపించి ఉంటారు. ఇలాగైతే ప్రభాస్ ఒక్కరే, డ్యూయల్ రోల్ లేదు. లేదా ఓల్డ్ రాజు క్యారెక్టర్ కూడా ప్రభాస్ గారి చేసి ఉండొచ్చు. సో ఇలాగైతే డ్యూయల్ రోల్ కన్ఫర్మ్ గా ఉంటుంది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారా లేదా ఒక్క రోల్ మాత్రమే చేస్తున్నారా? అండ్ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది? వీటి గురించి కింద కామెంట్ చేయండి. నేను కూడా మీ అభిప్రాయం తెలుసుకుంటా. అండ్ నేను ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే దాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నేను కష్టపడ్డదానికి ప్రయోజనం ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్, లవ్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట.